హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ పీస్ 80 పాయింట్ల ముక్కిచ్చి 38 గాని, 40 సైజ్ వాళ్ళు గాని ఇస్తే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్లాత్‌ని ఈ విధంగా మడతలు లేకుండా ఐరన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే క్లాత్‌ని ఐరన్ చేసుకుంటే ఆ మడతల వల్ల గూడా మనకి ఇంకొంచెం క్లాతు ఎక్కువొస్తది. అంటే ఎక్కువంటే వెడల్పు ఎక్కువగా ఉంటుంది. మనం కటింగ్‌కి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా అడ్డంగా మనము లూజ్ కోసం వేసుకోవాలి. ఇలా సాగితే దాన్ని లూజ్ కొలత కింద తీసుకోవాలి. నిలువుని పొడవు కొలతకి తీసుకోవాలి. చూడండి, ఇలా నిలువు సాగట్లేదు. అడ్డం మాత్రం సాగుతుంది. ఇలా సాగేదాన్ని మనం లూజ్ కొలత తీసుకుంటే బాడీకి ఫిట్టింగు చక్కగా వస్తుందనమాట. ఈ విధంగా 4 మడతలు తీసుకున్నాక నేను హ్యాండ్స్ కోసం ఇప్పుడు ముందుగా కొలత వేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 4 మడతల మీద తీసుకోవాలి. చేతులు 2 భాగాలైనా సరే మనం 4 మడతల మీద తీసుకుంటాము. వీడియోలో చూపించినట్లుగా చూసుకోండి. నేను అడ్డమే వేస్తున్నాను. నిలువుని పొడవు కింద తీసుకుంటున్నాను. అడ్డము లూజ్ కింద తీసుకుంటున్నాను. తర్వాత మనకి సంక అతుకులు ఎక్కువ పడతాయి కాబట్టి క్లాత్ సరిపోదు కనుక నేను సంక అతుకులు ఎక్కువ పడకుండా బోటిక్ స్టైల్లో చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను వాళ్ళకి కటింగ్ చేసింది ఉంది కాటన్‌ది. దీనికి నేను ఖర్చు ఎక్కువ పెట్టాను. ఎందుకంటే షింకిద్దని. కనుక నాకు కావాల్సినంత కొలతని నేను ఈ విధంగా అమర్చుకొని డ్రాయింగ్ వేసుకుంటున్నాను. మన ఛానల్‌లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్నగా అయినా అర్థమయ్యే విధంగా టిప్స్‌తో సహా నేను వీడియోలు పెడుతున్నాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. ఈ విధంగా నేను మళ్ళొకసారి ఆదికి కూడా సరిపోతుందా లేదా చూసుకుంటున్నానన్నమాట. ఆది బ్లౌజ్ చూసుకొని సరిపోయిందా లేదా అంటే సంక లూజు సరిపోయిందా లేదా అన్నది చూసుకుంటున్నాను. ఓకే, మనకి సరిపోయిందనమాట. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మనము ఆ రంగుళం లోతుకి డ్రాయింగ్ వేసుకున్నాము. ఇది ఏ విధంగా తీసుకోవాలో మనం మరొక వీడియో చేసుకుందాము. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. కింద మనము మడత పెట్టి చేతి పని చేసుకుంటాం కదా, దాన్ని నేను టక్స్ పెట్టుకుంటున్నాను. తరువాత మనం బ్యాక్ పార్ట్‌కి మరొక పక్క నిలువు భాగాన్నే మరొక పక్క తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కటింగ్ చేశాను చెప్పా కదా, దాన్నే పెడుతున్నాను. ఆదితో ఏ విధంగా తీసుకోవాలన్నది నేను మరొక వీడియో చేస్తాను. ఈ విధంగా ఎలా ఉందో క్లాత్‌ని అలాగా నేను డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కావాలి. అయితే మనకి పెద్ద సైజు వాళ్ళకి ఈ 80 పాయింట్ల ముక్కలో క్రాస్ రాదు. చాలా అతుకులు పడుతుంది. కాబట్టి ఉన్న దాంట్లో అడ్జస్ట్‌మెంట్‌గా అంటే క్రాస్ ఆమె పెద్ద వయసు ఆమె కాబట్టి క్రాస్ జాకెట్ అవసరం లేదన్నది కనుక మరీ క్రాస్‌గా కాకుండా నిలువు కాకుండా ఉన్నదాన్ని అడ్జస్ట్‌మెంట్‌గా ఇలాగ తీసుకున్నాను. ఆ కార్నర్‌లో అంటే మెడ వైపు మనకి కొంచెం అతుకు పడుతుందనమాట. మనం ఏదైనా సరే ప్రాక్టీస్ మీద మనకి క్లాత్ అలవాటవుతుంది. కటింగ్ చేసుకుంటాము. స్టార్టింగ్‌లోనే పర్ఫెక్ట్‌గా ఎవరికీ రాదు. కాబట్టి 4, 5 జాకెట్లు చెడిపోయినా కూడా మనం ప్రాక్టీస్ మీద మనకొస్తది. ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఇటు మనకి మూల మీద వచ్చేసి మనకి షేప్ పట్టీ వస్తది. అక్కడ నడుము పట్టీ, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ తీసుకుంటాము. ఈ విధంగా మనకి కానీ మెడ ముక్కలు రావు. మెడ ముక్కలు మన దగ్గర ఏదైనా ఓల్డ్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో వేసుకోవచ్చు. పూర్తిగా అయితే సరిపోతుందని చెప్పట్లేదు కానీ మెయిన్ పార్ట్‌లు మాత్రం కటింగ్ చేసుకోవచ్చని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. కుట్టే విధానం కూడా మరొక వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.